చాలా బాగుంది. వెంకటేష్ చిరంజీవి మధ్య వచ్చే సీన్స్ ఉంటాయి కదా సెకండ్ హాఫ్లో 20 minutes వచ్చే సీన్స్ అంత హైలైట్ అయ్యింది అనుకోలేదు. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగుంది సినిమా. మేసాల పిల్ల సాంగ్ చాలా హైలైట్. చిరంజీవి మాత్రం బాస్ ఈజ్ బ్యాక్. సెకండ్ హాఫ్ వచ్చే కామెడీ సీన్స్ ప్రతిదీ నచ్చింది. ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లో అయింది మూవీ. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. వెంకటేష్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అప్పుడు మళ్ళీ మూవీ బాగా అందుకుంది. మళ్ళీ క్లైమాక్స్లో వచ్చే ఫైటింగ్ సీన్ బాగుంది. ఇంటర్వెల్లో వచ్చే ఫైటింగ్ సీన్ కూడా బాగుంది. అన్నిటికన్నా డైవర్స్ గురించి కాన్సెప్ట్ పెట్టారు కదా, మన రియల్ లైఫ్లో ఎట్లా జరుగుతుందో ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండ్ కామెడీ. మా ఫ్రెండ్ పేరు ప్రసాద్, ఇప్పుడే వేసిన మన శంకర వరప్రసాద్. వామ్మో, నేను మాత్రం అనిల్ రావుపూడి గారి గుడి కట్టేసా భయ్యా. ఏం సినిమా భయ్యా, చాలా రోజుల తర్వాత బాస్ ఇస్ బ్యాక్. ఏందన్నా గ్రేసు, ఆ స్టైలు, ఆ స్టామినా, వామ్మో నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేరు. నేను ఒకటే చెప్తా భయ్యా, నాకు ఇష్టమైన ఆల్ఫాబెట్ RFG. ఏం యాక్టింగ్ చేసిండ్రా మా మెగాస్టార్ చిరంజీవి, ఏం యాక్టింగ్ చేసిండ్రా మెగాస్టార్ చిరంజీవి. మన చిరంజీవిని ఎలా చూడాలి, మాసుకు మాసు, డైలాగ్ డాన్స్ డాన్స్. అరే ఏంది బస్సు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి, పుసు పూసు పుసు పూసు పుసు పూసు. ఏంది వెంకి సంగతి ఇది రగుడతాం సంక్రాంతి, పుసు పూసు పుసు పూసు పుసు. ఇంకా ఉక్కు చెప్పు, ఉక్కు చెప్పు, ఉక్కు చెప్పు, ఉక్కు చెప్పు, ఉక్కు చెప్పు, ఉక్కు చెప్పు. బాసే డాన్స్ చేసి బాస్, అంత పెద్ద బాస్. ఆ స్టెప్ ఏంది బస్సు సంగతి అదిరిపోద్ది దుప్పు దుప్పు అన్నా. చాలా రోజుల తర్వాత చెప్తున్నా బాయ్, షర్టు ఇప్పుకొని చెప్తా. ఇదే ఐమాక్స్ లా షర్టు ఇప్పుకొని చెప్తా. సినిమా అంటే ఇది. అనిల్ రావుపూడి గారికి నేను ఒక భక్తుడు అయిపోయిన, గుడి కడతా సార్. అనిల్ రావుపూడి గారు ప్రతి కూరలో వేస్తాము కారము కామను, కానీ ప్రతి కూరలో వేస్తాము కారము కామము. ప్రతి సంక్రాంతికి విక్టరీ ఇదేనా ఒక ప్రతి సంక్రాంతి అన్న ఓకే అన్న. అనిల్ రావుపూడి దొరుకుతాడు కూడా చెప్తా. ప్రతి కూరలో వేస్తాము కారము కామను, కానీ ప్రతి సంక్రాంతికి అనిల్ రావుపూడి విక్టరీ. అనిల్ రావుపూడి భక్తుని అయిపోయినా, పిచ్చోని అయిపోయినా, మెంటల్గా అయిపోయినా. డ్యాన్సు సాంగ్స్ అంటే ఇంకేం కావాలన్నా బాస్ని ఎలా చూపించాలా. వెంకీ మామ బైక్ ఆన్ చేస్తే కావాలి, ఏం ఎంట్రీ ఇచ్చిండ్రా వెంకీ, ఏం ఎంట్రీ ఇచ్చిన వెంకీ. అసలు అదిరిపోయిందన్నా. ఒకటే భయ్యా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎవరైనా ఉన్నా అంటే సంక్రాంతి వీరు మనం బాస్ భయ్యా. మాట్లాడుకోవడం ఒకటి మా సుష్మిత అక్క ప్రతి బర్త్డేకి ఇస్తావు డాడీ గిఫ్ట్, ప్రతి బర్త్డేకి ఇస్తావు డాడీ గిఫ్ట్, కానీ ఈ సంక్రాంతికి ది బిగ్గెస్ట్ ఒక ప్రతి బాగుందన్న. ఓపికలేదన్న. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీ, సెకండ్ హాఫ్ అంతా ఫ్యామిలీ సెంటిమెంట్. ఒక భార్య భర్తలు ఎలా ఉండాలి, ఒక పిల్లల తండ్రితో ఎలా ఉండాలి, ఒక పిల్లల రిలేషన్షిప్, టోటల్గా ఫ్యామిలీకి అందరూ ఈరోజు సమాజం అనేది చెడిపోతుంది, కానీ ఫ్యామిలీ ఒక భార్య భర్తలు ఎలా ఉండాలనేది చాలా ఎక్సలెంట్గా రావులపూడి చాలా ఎక్సలెంట్గా మెసేజ్ ఇచ్చారు సార్. రియల్లీ మెగా ఫ్యామిలీకి, మెగా ఫ్యాన్స్కి చాలా ఎక్సలెంట్ మూవీ. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ అన్న. నిజంగా చెప్తున్నా, అమ్మతోడు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అదేవిధంగా మెగాస్టార్ మొత్తం మీద మెగా ఫ్యామిలీ అందరూ కలిసి అందరికీ పెద్ద విజయం. సంక్రాంతికి ఒక పెద్ద విజయం అనుకోవచ్చు. ఆల్రెడీ ఈ సినిమా మాత్రం ప్రతిసారి అనిల్ రావుపూడి గారు చిన్న బడ్జెట్తో వస్తుండు, కొట్టుకొని వెళ్ళిపోతాడు. ఈసారి ఎక్కువ బడ్జెట్తో వచ్చినాయి, 600 కోట్లు వసూలు చేస్తున్నారు. కామెడీ టైమింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ. మన బాస్ వచ్చేసి 16-18 సంవత్సరాలు లా కొడుతుండు. ఆ లుక్స్ అదేంది, సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్. అమ్మ తోడు కేక జై హింద్.